హలో అందరికీ నమస్తే. ఇవాళ మా జున్నుగాడి కోసం పప్పు చేస్తున్నా. నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా పాప ఉప్మా చేసి తీసుకొని వెళ్ళినా, కానీ అయినా సరే తినలేదు, మొత్తం బయట ఫుడ్ తిన్నది. అందుకే ఈరోజు అయితే ఆమె కోసం గోంగూర పప్పు చేస్తున్నా. పప్పు మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం గోంగూర వేసి 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి అంతా మిక్స్ చేసి ఉడకపెట్టేయడమే. అది మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి ఆ తర్వాత పోపు వేసేయటమే. చిన్నది మినీ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లోనే ఒక 2 విజిల్స్ వేసి చేయండి. మీ దగ్గర కుక్కర్ ఉంటే, నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది. ఇంకా ఇదంతా దాంట్లో చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే చిన్న గిన్నెలో చేసి పోపు వేసి కలిపేయటమే అనమాట. పుంటికూర కాబట్టి ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది అని చెప్పేసి నేనైతే టమాటా వేయలేదు. ఒకవేళ మీకు కావాల్సితే మీరు కూడా టమాటా వేసి చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలు మంచిగా తింటారు. ఎప్పుడైనా తినకపోతే ఇట్లాంటి పప్పులు ఒకసారి చేసి ట్రై చేయండి. పుంటికూర, మెంతం కూర, పాలకూర ఇట్లాంటి ఆకుకూరలు వేసి చేయండి, పిల్లలు మంచిగా తింటారనమాట పప్పు. చిన్నపిల్లలకి అన్నం తినిపించాలంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్తా. యాక్చువల్గా పిల్లలకు అసలు మనం ఏ స్నాక్స్ పెట్టొద్దు, ఎట్లాంటి కుర్కురేలు, బిస్కెట్లు అట్లాంటివి ఏం తినిపించకుండా ఒకేసారి టైంకి కొంచెం అన్నం పెడితే మంచిగా తింటారనమాట. ఈరోజు అయితే మా పాప కొంచెం సతాయించింది అన్నం తినేటప్పుడు. మాక్సిమం ఒక 45 మినిట్స్ పట్టింది అన్నం తినిపించడానికి. ఎర్లీ మార్నింగ్ లేవగానే పాలు తాగింది, తర్వాత వాళ్ళ డాడీ కుర్కురేలు తెచ్చిండి, అవి కూడా తిన్నది. ఇంకా అవి తిన్న తర్వాత అన్నం ఏం తింటుంది. సో పిల్లలకైతే ఎక్కువ స్నాక్స్ అవాయిడ్ చేయండి, నేను కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. మా జున్నమ్మ అన్నం తినకపోతే మా ఆయన ఎప్పుడు అంటుంటాడు, ఇప్పటి నుంచి షాప్లో నుంచి ఏం తీసుకురాని అన్ని బంద్ చేద్దాం అనుకుంటాడు. కానీ తప్పదు, ఆమె వచ్చేటప్పుడు తీసుకొని వస్తాం. వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.